అర్జున్ రెడ్డి తీసినోడు చిరంజీవి ఫ్యాన్, సలార్ సినిమా తీసినోడు చిరంజీవి ఫ్యాన్, రంగస్థలం సినిమా తీసినోడు చిరంజీవి ఫ్యాన్, దసరా సినిమా తీసినోడు చిరంజీవి ఫ్యాన్, ఠాగూర్ సినిమా తీసినోడు చిరంజీవి ఫ్యాన్, కాంచనా సినిమా తీసినోడు చిరంజీవి ఫ్యాన్, బేబీ సినిమా తీసినోడు చిరంజీవి ఫ్యాన్, మహానుభావుడు సినిమా తీసినోడు చిరంజీవి ఫ్యాన్. ఇలా మాట్లాడుకుంటూ పోతే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావచ్చు, అలా వచ్చి కూడా సక్సెస్ అవ్వచ్చు అని వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారి ఫ్యానే. అలాంటి ఒక ఉన్నతమైన శిఖరం చిరంజీవి గారు. కొన్ని కోట్ల మంది అభిమానుల ప్రేమ ఆయన సొంతం. అలాంటి చిరంజీవి గారికి మన సబ్స్క్రైబర్స్ తరపున, మన వ్యూవర్స్ తరపున, అలాగే మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే వల్లగుద్ది చెప్తున్న సంక్రాంతి మనదే. ఇలా అంటుంది ఎవరో తెలుసా? నేను కాదు, విశ్వంబర సినిమా డైరెక్టర్ వశిష్ఠ గారు. ఈ రోజు ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా విశ్వంబర సినిమా నుండి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. నాకు ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాకు బాగా నచ్చింది ఏంటయ్యా అంటే చిరంజీవి గారు. అదేనండి, ఆయన లుక్స్ అయితే అదిరిపోయాయి. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారి లుక్స్ ఎలా ఉంటాయో సేమ్ ఆ లుక్స్ ని మళ్ళీ బ్యాక్ వచ్చాయా అనే విధంగా అయితే విశ్వంబర సినిమా పోస్టర్ లో అయితే ఆయన అయితే ఉన్నాడు. ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిరంజీవి గారు అయితే ఒక త్రిశూలాన్ని పట్టుకుని ఏదో ఒక మాయా ప్రపంచంలో అయితే ఉన్నాడు. ఆయన వెనకాల మరో ప్రపంచం అయితే ఉంది. ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఒక హై బడ్జెట్ సినిమా అనేది. ఈ సినిమాకి దగ్గరగా 300 కోట్లకు పైగా అయితే ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆ పోస్టర్ లో అయితే కనబడుతుంది. యాక్చువల్ గా ఈ రోజు గ్లిమ్స్ గానీ టీజర్ గానీ వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఫస్ట్ లుక్ ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదు విశ్వంబర నుండి. కాబట్టి ఈ రోజు ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. దాని తర్వాత సెప్టెంబర్ లో అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అయితే రాబోతుంది. ఈ సినిమా గురించి డైరెక్టర్ వశిష్ఠ గారు మాట్లాడుతూ, మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి ఈ సినిమా మీద, మీ అంచనాలకి ఈ సినిమా ఒక ఇంచు కూడా తగ్గదు. వింటేజ్ చిరంజీవి గారిని అయితే మీరైతే ఈ సినిమాలో అయితే చూడబోతున్నారు. అభిమానులు ఆయన నుండి ఏం కోరుకుంటారు, ఆ ఫైట్స్ గానీ, ఆ సాంగ్స్ గానీ, మెయిన్ గా చిరంజీవి గారికి ఒక రకమైన స్టైల్ అయితే ఉంటది. అదైతే ఈ సినిమాలో అయితే హైలైట్ కాబోతుందంట. సినిమా జనవరి 10, 2025 సంక్రాంతికి అయితే రిలీజ్ అవ్వబోతుంది. బల్లగుద్ది చెప్తున్నాను, సంక్రాంతి మనదే అని వశిష్ఠ గారు అయితే చెప్పారు. ఒక పక్క విశ్వంబర సినిమా గురించి ఎలా ఉంటే, ఈ రోజు ఇంద్రా మ్యాన్యాత అయితే మన 2 రాష్ట్రాల్లో అయితే తగలబడిపోతున్నాయి. ఇంద్రా సినిమాలకి జనాలు అయితే కిక్కెరిసిపోతున్నారు. అసలు మామూలుగా కాదు, ఒక రకంగా సెలబ్రేట్ చేస్తున్నారు థియేటర్ లోపల. మరి ఇంద్రా సినిమా రీ రిలీజ్ కలెక్షన్స్ మురారి సినిమాని దాటిద్దా లేదా అని మనం అయితే చూడాలి. ఇక లాస్ట్ లో థియేటర్ లో మీరు చూసిన చిరంజీవి గారి సినిమా పేరైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.